హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్వేత అండి. ఐఎమ్ ఏ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సో స్త్రీ వ్యాధి నిపుణురాలు అంటారు ఆబ్స్టెటిక్ అండ్ గైనకాలజిస్ట్ అంటే. సో మేము ఎక్కువగా అడల్ట్స్ గర్ల్స్ అంటే ఇంకా ఉమెన్ లో ఆల్ ఏజెస్ ఆఫ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఎక్సెప్ట్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అన్నిట్లో వి విల్ ఇంటర్ఫియర్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ అండ్ ట్రీట్ ద పేషెంట్. ఈ రోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే మెనోపాజ్ అనే టాపిక్ గురించి. ఎందుకంటే ఇది ఎక్కువగా ఇన్ డీటెయిల్ ఎవరు డిస్కస్ చేయరు ఎప్పుడు. సో మెనోపాజ్ అని మనం ఎప్పుడు అంటాము అంటే ఉమెన్ కి 1 full ఇయర్ లో అసలు పీరియడ్ రాకుండా వాళ్ళ వయసు 48 నుంచి 52 ఏళ్ల మధ్య పడినప్పుడు 1 full ఇయర్ పీరియడ్ రానప్పుడు మనం వాళ్ళు మెనోపాజ్ లోకి వెళ్ళారు అని అంటాం. సో నార్మల్ లేమన్ లాంగ్వేజ్ లో అంటే అదే మైలలు ఆగిపోయినాయి, ముట్లు ఎండిపోయినాయి, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ దాన్ని వర్ణించడానికి చెప్తారు. సో మెనోపాజ్ అనేది ఏంటంటే మనం అప్పుడు జనరలీ మనం ఏమనుకుంటామంటే ఓకే ఇంక ఇక్కడతో నాకు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి, ఇంకా నాకు ఏమి పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకేముంటుంది, నాకు పిల్లలు అయిపోయారు, పీరియడ్స్ ఆగిపోయాయి, ఇంకా దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్ అని అనుకుంటాం. కానీ మెనోపాజ్ లో తెలియని చాలా సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే మన బాడీ ఒక 46 ఏళ్ళు 47 ఏళ్ళు రీచ్ అయినప్పటి నుంచే మన బాడీ పెరిమెనోపాజ్ స్టేట్ అంటాం, అంటే మెనోపాజ్ కి ముందు వచ్చే స్టేట్ ని. సో ఈ పెరిమెనోపాజ్ లో ఏంటంటే అప్పటికే మనం ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటాం. పీరియడ్స్ కొంచెము ఇర్రెగ్యులర్ అవ్వడము, దాని తర్వాత తక్కువ ఫ్లో రావడము, స్లోగా మనకు ముందంతా ఫేస్ పైన హెయిర్ లేని వాళ్ళకి అక్కడక్కడ మీసాలాగా హెయిర్ రావడము, దాని తర్వాత స్కిన్ హెవీ డ్రై అయిపోవడము, ఎక్కువ పైన బాడీలోనే వెయిట్ పెరిగిపోవడము, ఇవి జరుగుతూ ఆ చేంజెస్ స్టార్ట్ అయ్యింటాయి. అప్పటికే కొంచెము చల్లని చెమట అట్లా అంటారు, అంటే హాట్ ఫ్లాషెస్ అంటాం అనమాట. అంటే ఎప్పుడైనా నైట్ స్వెట్స్, సడన్ గా నిద్రలో అంతా స్వెట్స్ పట్టేయడం, ఒళ్ళంతా వేడి సెగపోయినట్టు అనిపిస్తుందండి అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడే మనం ఐడెంటిఫై చేసుకుని ఒకసారి డాక్టర్ ని కలిసి ఇలా సిమ్టమ్స్ ఉన్నాయని చెప్తే, ఎందుకంటే ఈ సిమ్టమ్స్ వెరీ ఈజీ టు ట్రీట్. కాకపోతే ఏంటంటే చాలా మంది ఏం కాదు అంటే వేడి చేసినట్టుంది, లేదంటే వాటర్ సరిగ్గా తీసుకోలేదు, ఎందుకో నిద్ర పట్టట్లేదు అని అనుకుంటాం. కానీ ఏంటంటే ఇవన్నీ కూడా మెనోపాజ్ సిమ్టమ్స్, పెరిమెనోపాజల్ సిమ్టమ్స్ తర్వాత నెక్స్ట్ లీడ్ అయ్యేది మెనోపాజ్ కి. సో మెనోపాజ్ ఒకవేళ వచ్చేసింది అంటే మనకు ఫస్ట్ సంకేతం ఏంటి, 1 సంవత్సరం అంతా పీరియడ్ వచ్చి ఉండదు. నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే హాట్ ఫ్లాషెస్. హాట్ ఫ్లాషెస్ అంటే ఒళ్ళంతా వేడి సెగలు అనిపించడం, ఒక వేడి పుట్టినట్టుంది అని అనిపించడం, దాని తర్వాత గుండె ఎక్కువ ఫాస్ట్ గా కొట్టుకోవడం, విపరీతమైన మూడ్ స్వింగ్స్, ముందెప్పుడు కామ్ గానో ప్రశాంతంగానో ఓపిక్ గానో పని చేసుకునే వాళ్ళు సడన్ గా అరవడము, ఊరికే ఉండు అని అరవడం, ఏదైనా దానికి విపరీతంగా బాధపడిపోవడం, ఇలా జరుగుతుంది అనమాట. అలానే కాకుండా ఏంటి అంటే కొంతమంది ఉమెన్ లో అంటే కంటిన్యూ నార్మల్ డెలివరీస్ అయ్యి రెస్ట్లెస్ గా డెలివరీ అయిపోగానే వాళ్ళే పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళే వెంటనే ఇంటి పనుల్లో ఫాస్ట్ గా వెళ్ళిపోవడం, రెస్ట్ ఇవ్వరు రికవరీకి. అలా ఉన్న వాళ్ళలో అయితే యూరిన్ లీక్ అయ్యే సమస్యలు, వెజైనల్ డ్రైనెస్ అంటే కింద భాగం అంతా విపరీతమైన డ్రై అయిపోయి ఎప్పుడు దురద మంట పుట్టడము, ఇవి జరుగుతాయి. మూడ్ స్వింగ్స్, హాట్, ఇవన్నీ రొటీన్ గా జరుగుతాయి. అది కాకుండా మనకు తెలియకుండా లోపల బాడీలో ఏం డ్యామేజ్ జరుగుతూ ఉంటది అని అంటే ఆస్టియోపోరోసిస్ నెంబర్ 1 థింగ్ అనమాట. ఎక్కువ మనం చూస్తే ట్రెండ్ చూసుకుంటా వస్తే ఎప్పుడు కూడా లేడీస్ మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా జారి పడిపోయింది, వెంటనే ఎముక ఇరిగిపోయింది, హిప్ ఫ్రాక్చర్స్ ఎక్కువ జరుగుతాయి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. ఎందుకంటే బాగా కాల్షియం అనేది డెఫిషియన్సీ అయిపోయి ఉంటుంది, బోన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ బలహీనంగా అయిపోయి ఉంటాయి అనమాట. సో ఆస్టియోపోరోసిస్ ఒక సిమ్టమ్. ఇప్పుడు నుంచి ఆడవాళ్ళలో ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ ప్రాబ్లమ్స్, షుగర్ అన్కంట్రోల్డ్ అవ్వడము, ఇప్పుడు వాళ్ళు ఎక్కువ రిస్క్ లో ఉంటారు, స్ట్రోక్ రిస్క్. ఇంకా నెంబర్ 3 ఏంటి అంటే సైలెంట్ గా వచ్చిపోయేది క్యాన్సర్స్, గర్భసంచి క్యాన్సర్స్ అనమాట. అంటే గర్భసంచి క్యాన్సర్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అయ్యుండొచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయ్యుండొచ్చు, ఓవేరియన్ క్యాన్సర్ అయ్యుండొచ్చు. సో మనము అనుకోకూడదు ఇక్కడతో నా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఇంకా అయిపోయింది, పీరియడ్స్ గోల్ అయిపోయింది, ఇంకా నేను హ్యాపీగా రిలాక్స్ అయిపోదామని అనుకోకూడదు. ఇవన్నీ రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. డాక్టర్ వచ్చి కలవడం, పాప్స్మియర్ తీయించుకోవడం, స్కాన్ తీసి ఏమైనా అనుకొని అంటే క్యాన్సర్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయా, ఎముకల్లో బలం ఎలా ఉంది, వాటిని ఎట్లా కాపాడుకోవాలి అనేవి, ఇవి వాళ్ళకున్న సిమ్టమ్స్ ప్రకారంగా డాక్టర్ అనే వాళ్ళ దగ్గరికి వస్తే మేము మీకు గైడ్ చేస్తాం. కానీ ఇన్ జనరల్ మెనోపాజల్ ఉమెన్ ఏంటి పాటించాలి, డాక్టర్ అవసరం కూడా లేకుండా ఏంటి పాటిస్తే వాళ్ళు కొంచెం హెల్దీగా ఉండగలుగుతారు అంటే, మెనోపాజ్ వచ్చిన తర్వాత ఇంకా అది ఒక పెద్ద వేకప్ కాల్. అప్పటి వరకు ఇంటి బాధ్యతలని, మనవాళ్ళని మనవరాళ్ళని వింటాం. ఇప్పుడు నుంచి అట్లీస్ట్ మిమ్మల్ని మీరు టేక్ కేర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నన్ను నేను బాగా చూసుకోవాలా, అనవసరంగా మెంటల్ స్ట్రెయిన్, మెంటల్ బర్డెన్ కి గురి కాకూడదు, మంచిగా నిద్రపోవాలా, నాకంటూ ఒక 6 గంటలు నిద్ర బాగా రావాలా, ఎముకలు గట్టిపడడానికి కాల్షియం సప్లిమెంట్స్, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడము. దాని తర్వాత వచ్చేసి కాఫీ, టీ అలవాటు మనకు అందరికి ఎక్కువగా ఉంటుంది. కొంచెం మూడ్ బాగాలేకపోయినా, కొంచెం చిరాకు వచ్చినా కప్ కాఫీ చేసి అని అడుగుతాం. సో ఇది మెనోపాజల్ ఉమెన్ కి చాలా డిలిటీరియస్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ 5:30-6 తర్వాత తీసుకున్నారు అనుకోండి, నిద్ర రాదు. ఆల్రెడీ నైట్ స్వెట్స్ ఉంటాయి, దానివల్ల అసలు నిద్ర అనేది రాదనమాట, లేస్తూనే ఉంటారు చాలా సార్లు. అండ్ మనకు తెలియని విషయం ఏంటంటే కాఫీ ఒక డైయూరిటిక్ లాగా యాక్ట్ చేస్తుంది, ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళేలా చేస్తుంది. అంటే ఇండైరెక్ట్లీ అన్నిసార్లు యూరిన్ పోతాం, డిహైడ్రేట్ అవుతూ ఉంటాం, కానీ నీళ్లు తీసుకోవడం మర్చిపోతాం. సో మంచి ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, మంచి నిద్ర, కాఫీ ఒకళ్ళు తీసుకున్న 4కి లాస్ట్ తీసుకోవాలి, 4 or 5 గంటలకి. దాని తర్వాత వాటర్ బాగా తీసుకోవడము, మోషన్ ఫ్రీగా వెళ్ళేలాగా చూసుకోవడం,
తీసుకోవడం, ప్రతిరోజు వాకింగ్ ఒక గ్రూప్ ఫామ్ చేసుకోను, లేదంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి సరదాగా అలా తీసుకెళ్తూ వాకింగ్ వెళ్ళడము, స్టెప్స్ ఎక్కి దిగడము, అలా మనల్ని మనం ఫిజికల్లీ యాక్టివ్ గా పెట్టుకోవాలి. తినే ఫుడ్స్ లో కూడా కొంచెం హై ఫ్యాట్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్, ఎక్కువ రైస్ ఇంటేక్, ఎక్కువ మటన్ ఇంటేక్, ఎక్కువ చికెన్ ఇంటేక్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. అన్ని కూడా ఫ్రెష్ ప్రొడ్యూస్ తీసుకొని తినాల్సి ఉంటుంది అనమాట. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మెనోపాజ్ ట్రాన్సిషన్ వెరీ వెరీ ఈజీ. లేదు ఇంకా ఇంత చేస్తున్నా కూడా నాకు ఇంకా తగ్గడం లేదు, ఇంకా నాకు విపరీతంగానే అనిపిస్తుంది మెనోపాజ్ అనిపిస్తే తప్పకుండా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. అదర్ ఆప్షన్స్ లైక్ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ, ఇంకా వేరే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ లైఫ్ ని ఈజీ చేయడానికి. సో ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ కమ్ టు us, we will guide you. Thank you.